నగర బహిష్కరణ తిరుపతి నగర బహిష్కరణ గుర్తించిన వారిని వెంటనే పుట్టిన వారితో పాటు అనుకున్న వారిని పవన్ కుమార్ బాధితుడికి ప్రభుత్వ ఉద్యోగం పవన్ కుమార్ కి ప్రభుత్వ ఉద్యోగం సాంఘిక తిరుపతి నగర కేసు పరిపుష్టిని వెంటనే అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసును అమలు చేయాలి. ఆ కుటుంబానికి పూర్తి న్యాయం వెంటనే పవన్ మీద దాడికి కారకులైన వారిని వెంటనే దళితులపై దాడిని వెంటనే దళితులపై అత్యాచారాలు చేసేటువంటి దుర్మార్గులు తిరుపతి నగరం బహిష్కరణ. ఇలాగనే మొన్న కాలేజీ పిల్లల్ని తీసుకొని పోయి కాలేజీలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి ఆ అబ్బాయి ప్రాణాలు ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి సార్. చాలా దురదృష్టం. రాకెట్ యుగంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే గతంలో జరిగిన ఒక పక్క అయితే ప్రస్తుతం కూడా అదే ధైర్యంతో కొనసాగుతుండడం అనేది దురదృష్టకరం. ఇప్పుడే పవన్తో మాట్లాడాను. దానిలో దాదాపుగా 25 మంది పైగా ఉన్నారు. దానిలో 16 మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి. ఆ 16 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే. ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా అట్రాసిటీ ఏదైతే ఎఫెక్ట్ అవుతా ఉందో దానికి వచ్చినటువంటి అన్ని కూడా ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది. కానీ ఎవరైతే అనిల్ రెడ్డి ఉన్నాడో అనిల్ రెడ్డి మిగతా 5గురు కాకుండా మొత్తంగా 25 మంది ఉన్నారు. వాళ్ళని దాచిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు, దీని వెనక ఎంత వారున్నా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా దళితులకు అండగా ఉండమని కమిషన్ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు. రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు మేము అన్ని కూడా ఏ దళితుల మీద దాడి జరిగినా సరే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుద్ది. ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఎందుకంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం. ఈరోజు ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కూడా కుల మతాలు ఎక్కడా కూడా అడ్డురాలే. అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం. దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు, ప్రసక్తి లేదు. నేను ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు 24 గంటలు అరెస్ట్ చేయాలి. లేదు వాళ్ళు దాచిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి. దీన్ని ఎన్నడూ కొట్టినోడే కాదు, చూసినోడు కూడా నేరస్తులు అవుతాడు. ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి నాకు 24 గంటల్లో తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా చిన్న మెడికల్ గా చిన్న ఇబ్బందులు ఉంటే అవి కూడా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఎవరైతే బాధితుడు పవన్ ఉన్నారో అతను పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడం. ఎందుకంటే మీరు చూసారో లేదో నాకు స్పష్టంగా తెలియదు కానీ ఆపాద మస్తకం దెబ్బలు ఉన్నాయి. ఎందుకంటే అతను దెబ్బలు తగల స్థలం ఏదన్నా ఉందంటే నోరు ఒకటన్నో ఏదైతే మనం సీక్రెట్ గా ఉంటే ఆ పార్ట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల దెబ్బలు ఉన్నాయి. అతని దెబ్బలు అనేది ఆపాద మస్తకం అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా దెబ్బలు ఉన్నాయి. బూటుకాలతో తిన్నటువంటి ఇవి ఉన్నాయి. అసలు వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం కావట్లే. ఎందుకంటే ఈ కాలంలో ఈ యుగంలో కూడా ఇలాంటి దారుణాలు చేసేటటువంటి సాహసం చేస్తున్నారంటే వాళ్ళు మనుషులు కాదు, మానవ మృగాలు. ఆ మృగాలకి స్పష్టంగా చట్టం అమలు చేసే విధంగా అదేవిధంగా దీన్ని కూడా అవసరమైతే స్పెషల్ ట్రాక్ ఏర్పాటు చేసి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన దీని మీద నిందితుల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వాళ్ళ శిక్షలు విధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి దళితుడికి హామీ ఇస్తా ఉన్నాం. ఇది పనిచేసేటటువంటి కమిషన్
కబుర్లు చెప్పే కమిషన్ కాదు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది, దయచేసి తెలియజేయండి. విత్ ఇన్ డేలో నేను వచ్చి వాళ్ళని జరిగినటువంటి సంఘటన దాంతో పాటు ఇంకోటి కూడా మనం చేస్తా ఉన్నాం. అట్రాసిటీస్ అంటుందని ప్రతి ఒక్కరు చులకన అవుతా ఉంది. దాని నిబద్ధతతో నిజాయితీతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే కమిషన్ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ చెప్పింది కేవలం అతను ట్రావెల్ ఏజెన్సీ ఏదో అయితే అనిల్ రెడ్డికి ఉన్నది, అక్కడి నుంచి నాకు తెలిసిన అతను ఒక వెహికల్ తీసుకెళ్లాడు, 5,500 రూపాయలు బకాయి ఉన్నాడు. ఆ బకాయి తెచ్చుకొని అక్కడికి వచ్చారు. నేను పనిచేసేటువంటి హోటల్కి వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్లారు. రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేశారు, రైల్వే స్టేషన్ దగ్గర కొట్టారు, బూటుగాలతో తన్నారు. అదేవిధంగా డబ్బులు కూడా జీతం వచ్చిన తర్వాత ఇస్తామంటే అప్పటిదాకా ఆగలేదు. దాని తర్వాత ఈ సంఘటన అంతా అయిపోయి వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ వంశీ అనే అతను ఇంకో అతను కూడా వచ్చి వేరే దగ్గర చిత్తూరు తీసుకెళ్లి అక్కడ ఒక వీడియో చేపించారు. ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా అతనికి ఏదో ఉదయ్ వంశీ ఏది దెబ్బలు తగలేదు, ఏమి జరగలేదు, నన్ను వాళ్ళు కొట్టలేదని చెప్తే ఆఫర్ కూడా వాళ్ళు ఒక ఇల్లు కట్టిస్తాం, నీకేం కావాలో అన్ని చేస్తాం. అసలు కొట్టడం ఎందుకు, ఇల్లు ఎందుకు ఇవ్వాలి, కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది గుణపాఠం కావాలి. ఎందుకంటే కొట్టడమే కాకుండా మరి దాన్ని దాయటం. ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎక్కడైతే దాచారో చిత్తూరు ఎక్కడ తీసుకెళ్ళి ఇంటి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి. అప్పుడే భయం ఉంటుంది. ఎందుకంటే ఎవరు షెల్టర్ ఇవ్వకుండా చూసే పరిస్థితి కాబట్టి ఆ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దినేష్ అనే అతను కొట్టాడు, మేము కొట్టలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక మీకు చాలా స్పష్టంగా చెప్పి అట్రాసిటీస్ అనేది కొట్టేవాడు చూసి చప్పట్లు కొట్టినా కానీ కొట్టేవాడు చూసి ఆనందించినా కానీ అట్రాసిటీ నిందితులే అవుతారు. అక్కడ మీ సమక్షంలో జరుగుతా ఉంటే చూస్తా కూర్చున్నారు, మీరు నిందితులు అవుతారు. ఎందుకంటే ఈ మధ్య చూస్తా ఉన్నా వీడియో తీయడానికి కొన్ని ఇంట్రెస్ట్ వాళ్ళని కాపాడటానికి కానీ లేదా పికప్ చేసి హాస్పిటల్ కానీ వేయడానికి కానీ ఎవరు చోట్ల వాళ్ళు ఆపితే సంతోషపడేవాళ్ళం. వాళ్ళు ఎవరు నిందితులు కాదు, అభినయం అన్నిలో ఎవడో కొట్టాడు వాళ్ళ వరకే పరిమితం చేద్దామంటే వీళ్ళు ఆపనని ఆపాలి కదా. ఆ వీడియోలో ఆపిన సంఘటనలు కూడా ఎక్కడ కనపడలేదు కదా మనకి. కాబట్టి అందరూ నిందితులే. ఆ 25 మంది చెప్తా ఉన్నారు, 16 మంది పేర్లు ఆ కుర్రోడు చెప్పాడు, పవన్ చెప్పాడు. వాళ్ళందరినీ 24 hours లో పికప్ చేయమని ఎస్పీ గారిని ఆదేశిస్తున్నారు. అనిల్ రెడ్డి ఇప్పుడు నేను పార్టీల గురించి నేను మాట్లాడను. దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు బయటకు తీసుకొస్తారు. ఇప్పుడు నాకు వాళ్ళు ఉన్నారా వీళ్ళున్నారా వీళ్ళతో నాకు సంబంధం లేదు. నేను యాజ్ ఏ కమిషన్ చైర్మన్ గా ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారో అందరూ బయటకు రావాలి. వాళ్ళు అధికార పార్టీ వాళ్ళే అని చెప్తున్నారు సార్. వాళ్ళు అంటే ఎవరైతే కొట్టారో మేము కాదు కొట్టింది అధికార పార్టీ వాళ్ళు అనేటువంటి ఒక ఆరోపణ. అధికార పార్టీ వాళ్ళు ఉంటే అధికార పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తా, లేదు ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలోనే చేస్తా, లేదు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. నేరం నేరమే కదా. నా తమ్ముడు చేస్తే ఒక నేరం, నా అన్న చేస్తే ఒక నేరం, ఇంకోటి చేస్తే ఒక నేరం కాదు కదా. ఎవరు చేసినా నేరమే. ఆ నేరంలో ఎవరి పాత్రలు ఉన్నా ఏ బాధ్యతలు ఉన్నా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని చెప్తాం. దాంతో పాటుగా వాళ్ళు కొట్టిన ఇల్లు కూడా ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కూడా అట్రాసిటీ పెట్టి అవసరమైతే దాన్ని కూడా యాక్షన్ వేసి ఆ కుర్రాడికి ఇవ్వమని కూడా దానిలో చట్టంలో ఎంతవరకు ఉంది యాక్ట్ లో ఆ యాక్ట్ అన్ని కూడా అమలు చేస్తాం. ఆ కుర్రాడికి ప్రభుత్వ పరంగా రావాల్సినన్ని కూడా త్వరితగతిన రప్పించడానికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతారు. ఆర్థిక సాయం ఏమైనా పూర్తిగా చేస్తారు. అట్రాసిటీ దానిలో ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో భూమి డబ్బులు ఇవన్నీ కూడా చేస్తారు. ముందు ఆ కుర్రోడికి వైద్యం జరుగుతా ఉంది. వైద్యం చక్కగా జరిగి ఆ కుర్రోడు త్వరితగతిని కోలుకోవాలని కోరుకున్నాం. అంటే ఇన్సిడెంట్ మీద పోలీసులతో రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు దీనిలో జరిగిన లోటు ఏంటంటే నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించడం అనేది ఒక లోటు జరిగింది. ఆ కుర్రోడు ఏదైతే వీడియో బయటకు వచ్చిందో వెంటనే ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే నెక్స్ట్ డే లిఫ్ట్ చేయకపోయేవాళ్ళు. చిత్తూరు తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక వీడియో రాకపోయేది, మొదటి వీడియోతోనే కట్ అయ్యేది. దానికి కూడా ఎవరు ఛాన్స్ ఇచ్చారు. దాంతో పాటు ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కొట్టింది లాఠీ అని, ఆ లాఠీ ఎవరిదో సంబంధించిందని అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంక్వైరీ జరుగుద్ది. దానిలో ఎవరికి అనుమానం లేదు. ఏదైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మళ్ళీ వస్తాను. అంటే స్పెషల్ కమిటీ ఏమైనా చేసే ఆలోచన అసలు అక్కడ దీనిలో పోలీసులు సమర్థవంతంగా చేస్తున్నారా లేదా, చేశారా లేదా, సంతృప్తికరంగా ఉందా లేదా అనేది పరిశీలిస్తాం. అవసరమైతే ఏం చేయాలని దాని మీద కూడా యాక్షన్కి వెళ్తాం. దర్యాప్తు మీద ఇందాక నేను అన్నాను, మొదటి రోజే వాళ్ళు సరిగ్గా తీసుకొని ఉంటే రెండో సంఘటన జరగకపోయేది అని. దాన్ని బట్టి ఆఫ్ హార్టెడే హోల్ హార్టెడ్ గా లేను నేను. ఇప్పుడు దాన్ని కూడా ఎస్పీ గారితో మాట్లాడితే నేను ఎస్పీ గారితో ఆ రోజు కూడా మాట్లాడా. నేను వీడియో చూసిన మరుక్షణం ఎస్పీ గారితో మాట్లాడి ఇమీడియట్ చర్యలు తీసుకోమన్నా. ఆ రోజు ఒకళ్ళో ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. అరెస్ట్ చేశామంటే ఆ ప్రాసెస్ లో ఉన్నామన్నారు. తర్వాత ఇది వచ్చిన తర్వాత నేను దూరం నుంచి ఉన్నాను కాబట్టి రావడం జరిగింది.
ఓకే రైట్ థ్యాంక్ యూ. మేము సంఘం